తరం వారికి ఎస్వి రంగారావు గారు లాంటి మహానటుల గురించి తెలియదు. ఇప్పుడు ఏదో వీడియో పెట్టుకుని చూస్తే తప్ప ఆ పర్సనాలిటీని చూసేది. ఆయనతో మీకు అంటే ఉన్న ఇంటరాక్షన్ గురించి చెప్తారా? ఎస్వి రంగారావు నాకు అబ్బో ఇంకా చాలా ఉంది. అది అది చెప్పాలంటే నేను ఆయన ఇద్దరు ప్లాట్ఫామ్ పడుకున్నవాళ్ళు. ప్లాట్ఫామ్ పడుకుంటే స్నానానికి తోటానికి అక్కడ ఈ గార్డెన్ లాంటిది ఉంటుంది, అక్కడ పోయి స్నానం చేసుకొని అంజలిదేవి గారు ఇంట్లో గోవింద నాయర్ అని ఒకడు వంటవాడు ఉంటే ఆవిడికి తెలియకుండా అన్నం తినేసి పారిపోవచ్చేవాడు. అలాంటి రంగారావు పల్లెటూరు పిల్లలో ఫస్ట్. అంతకుముందు ఒక పిక్చర్ ఉంది, అది ఆగిపోయింది, ఇప్పటికి ఆగిపోయింది. ఆ పల్లెటూరు పిల్లలో చిన్న తాత క్యారెక్టర్, ఆ తాత క్యారెక్టర్ చేశాడు. దానికి డూపు నేనే, పాతాళ భైరవులు డూపు నేనే, అందరికీ అందరు ఆర్టిస్టులకు డూపు నేనే. శివాజీ గణేషన్, ఎంజీఆర్ వీళ్ళందరికీ డూపు అందరూ చేసేవాడిని. మహానటులు కూడా అంత కష్టాలు పడి తెర మీద చూస్తే అద్భుతమైన నటన ఉండేది. వాళ్ళు అంటే ఎంత అంకిత భావంతో చేసేవాళ్ళు వాళ్ళు. ఎంజీఆర్ మీరు చెప్తే నమ్మరు, ఎంజీఆర్ నేను హోటల్లో పనిచేసేవాళ్ళు. ఒక హోటల్, ఆయన సర్వరు, నేను క్లీనర్ని. అంటే సినీ పరిశ్రమ వచ్చినాక కూడా వచ్చుడు కాదు, రాకముందు కష్టాలు. ఓకే. అప్పుడు ఒక అశోక్ కుమార్ అనే ఒక పిక్చరు, ఎంకే త్యాగరాజ్ భగవతర్ హీరో, ఆయన ఒక శూలాన్ని పెట్టుకుని కొట్టాలి. ఆయన నేను శూలం పట్టుకునేవాడిని, నా దగ్గర నుంచి శూలం లాగేవాడు ఎంజీఆర్. అదే ఫస్ట్ పిక్చర్ అయింది. ఓకే. అలాగే ఒక్కొక్కరు శివాజీ గణేషన్, పరాశక్తి, అది చాలా పిక్చర్లు ఉంది. అలాంటిదాన్ని చెప్తే వాళ్ళందరూ వాళ్ళు పడిన కష్టాలు ఎవరు పడరు, అంత కష్టాలు పడి వచ్చారు. మీరు నిజంగా అంటే చెప్పుకుంటే 3 తరాలు చూసినట్టే సినిమా పరిశ్రమ. 3-4 తరాలు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి హీరో అయ్యాడంటే ముందు ఆర్భాటాలు, హంగులు ఉంటాయి ముందు. ఇప్పుడు అప్పుడులో అది అబ్బాయి ఎవరు మీరు అప్పుడులో మీరు చూపిస్తే ఆర్భాటాలు గిరబాటాలు పాటలు కొట్టి బయట పంపిస్తారు అంతే. కానీ అది ఇప్పుడు మారింది, రోజు మారింది. అది ప్రతి పని చేసి మీరు ఎదిగారు మీకు మీదంతటా. ఒక్కొక్కటి ఎదిగింది అలానే. అదే. అయితే మీరు ప్రొడ్యూసర్గా మారారు మధ్యలో. సో ప్రొడ్యూసర్గా మారే కంటే ముందు కూడా మీకు ఎత్తు పొడుగు ఉన్నారు, చక్కని రూపం కూడా ఉంది. హీరో అవ్వాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదా? లేకపోతే మీరు పనిలో పడిపోయి నాకెందుకు అనుకున్నారా? నాకు ఏ పని అప్పు చెప్తున్నారా, మీరే ప్రొడ్యూసర్ అయితే మీరు అప్పు చెప్తే ఆ పని శుభ్రంగా చేయడమే నాకు తెలుసు. అంటే పగలు రాత్రి సినిమా ప్రపంచంలో ఉండి మీకు ఎప్పుడు అనిపించలేదా హీరో అంటే? హీరో అయితే ఒక ఇమేజ్ వచ్చేస్తుంది, ఒక స్టేటస్ వస్తుంది. అది అప్పుడులో ఆ రోజుల్లో అది లేదు, మా ఇమేజ్ వస్తుంది ఏం లేదు. అప్పుడులో హీరోస్కి ఇప్పుడు వాల్యూ వచ్చిందండి, అప్పుడు వాల్యూ లేదండి. అంటే అప్పటికి కూడా నటులు అంటే ఒక రకమైన స్టార్డమ్ ఉండేది, ఒక గౌరవం, ఒక గ్లామర్ ఉండేది. ఏమండి, నాగేశ్వరరావు గారికి దేవదాసు, ఎన్టీ రామారావు గారికి పాతాళ భైరవి, పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్ ఫాదర్, వాళ్ళకి వచ్చింది. అలాంటి వాళ్ళు తప్ప, వాళ్ళకి సఫరింగ్ తప్ప ఇంకేం తెలియదు. డబ్బు కూడా ఇప్పుడు నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ 50,000 తీసుకోవడానికి భయపడేవాళ్ళు. 50,000 తీసుకోవడానికి 55 పెంచుతామంటే అమ్మ ఉద్రబాబు మనకు సాలిది అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే 20 కోట్లు అంటున్నారు కదా, బేరాలు. 20 కోట్లకు 40,000కి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూసుకుంటే. అవును, కేవలం తెలుగు ఇండస్ట్రీనే కాకుండా మరిన్ని అంటే తమిళ, హిందీ, ఇంగ్లీషు అవును అన్ని చేశారు. వాటి అనుభవాలు అంటే ఎలా మీరు అక్కడ ఇచ్చేసేవారు? ఇంగ్లీష్ పిక్చరు భవానీ జంక్షన్ ఒక పిక్చర్, అంటే మన వాళ్ళు అప్పుడు ఇంగ్లీష్ మూవీస్ కూడా తీసేవారా? మన వాళ్ళు తీసేవాళ్ళు కాదు, ఎంజిఎం వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఓకే. ఎంజిఎం వాళ్ళు వాళ్ళు వచ్చి, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఇంగ్లీష్ ఒకటే వచ్చు, మిగిలిన లాంగ్వేజ్ తెలియదు ఇక్కడ. ఈ లాంగ్వేజ్ గురించి నా దగ్గర వాసన్ గారి దగ్గర చెప్పి, నేను అప్పుడు వాసన్ గారి దగ్గర పనిచేసేవాడిని, చంద్రలేఖ ఆ పిక్చర్లు అన్నిటికీ. వాసన్ గారి దగ్గర చెప్పి పార్సారథిని ఒక ఆయనతో చెప్పి నన్ను ఇంగ్లీష్ పిక్చర్కి ప్రొడక్షన్ మేనేజర్కి పంపించారు. అది మైసూర్లో తీయాలి, మైసూర్లో తీసాము.
ఆ పిక్చర్ రిలీజ్ అయింది. శంకర్ జయకృష్ణ మ్యూజిక్ దానికి. అది తీసాము. తీసిన తర్వాత అది వదిలేసాము. రోమ్కి వెళ్ళి నన్ను రోమ్లో ఏదో ఒక షాట్ ఉందంటే అది తీసేసి రోమ్ నుంచి నన్ను ఇటు పంపించారు డబ్బులు ఇచ్చి. వాళ్ళు అట్టు వెళ్ళారు. అక్కడ నెక్స్ట్ వాళ్ళ పిక్చరు భవానీ జంక్షన్. భవానీ జంక్షన్ అవాగార్డన్ అని ఒక హీరోయిన్ మీకు బాగా తెలుసు. మెడ్రాస్లో ఆవిడని రిసీవ్ చేసుకొని మిగిలిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ రిసీవ్ చేసుకొని పర్మిషన్ తీసుకోవాలి. అది జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర. అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఆ సబ్జెక్ట్కి. ఆ సబ్జెక్ట్కి వేస్తే నెహ్రూ గారి దగ్గర వెళ్ళి అడిగాము, ఇలా ఉంది సార్, ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఇక్కడ తీయపోతున్నారు, పర్మిషన్. సబ్జెక్టు ఆ స్టోరీ స్క్రీన్ ప్లే ఏమిటో చెప్తే రాసి తీసుకురా, నేను పర్మిషన్ ఇస్తాను. తీసుకొచ్చాం. భవానీ జంక్షన్ పిక్చర్ పేరు. అది ఆ సబ్జెక్టు తీసి, ఆ సబ్జెక్ట్ ఏంటంటే ముస్లిమ్స్ కంట్రీస్కి మనకి కొంచెం ఇదిగా ఉంది. దీన్ని నెహ్రూ గారి దగ్గరికి వెళ్తే నెహ్రూ గారు అన్నారు, 4 రోజులు చదువుకున్నారు బాగా, స్టడీ చేసి రాగో, ఇది ప్లీజ్ డోంట్ బ్రింగ్ హియర్, దిస్ ఈజ్ ప్లీజ్ సెండ్ హిమ్ ఫర్ పాకిస్తాన్. ఓకే. దిస్ సబ్జెక్ట్ ఈస్ ఫర్ టు పాకిస్తాన్, ఇట్ ఈస్ నాట్ ఇండియన్ సబ్జెక్ట్ అని. సరే అయింది. వాళ్ళందరిని మళ్ళీ ఇక్కడి నుంచి పాకిస్తాన్ పంపించాను. నేను ఇంగ్లీష్ పిక్చర్ మానేసి హిందీ పిక్చర్లో వర్క్ చేస్తున్నాను. చాలా పిక్చర్ దిల్ తెరా దివానా, అది ఇది చాలా పిక్చర్ ఇంగ్లీష్ పిక్చర్, హిందీ పిక్చర్ తీస్తున్నాను. నేను హిందీ పిక్చర్ తీసా. అది అయిపోయింది. సో ఇన్ని భాషలు అసలు ఎలా అంటే సాధ్యమైంది మీకంటే? స్కూల్ బడి అన్న ఇది లేదు. బడిగా అసలు ఒక 5-6 రోజులు వెళ్ళి ఉంటానేమో, అంతే. జరుగుతుందా. మరి ఇన్ని భాషలు ఇంత అంటే ఈ జ్ఞానం కానీ ఎలా అబ్బింది మీకు? నాకు అబౌట్ 11 లాంగ్వేజ్ మాట్లాడగలుగుతాను ఒకప్పుడు. ఇప్పుడు చాలా మాట్లాడడం, ఇప్పుడు ఒక 6-7 లాంగ్వేజ్ మాట్లాడగలుగుతాను. అలవాటు పోయిందంటే? అలవాటు పోయింది మాట్లాడడం. లేకపోతే 11 భాషలు వచ్చు మీకు? వచ్చు, బాగా వచ్చు. అప్పుడు బాగా వచ్చు. అదే ఒకటి. ఇప్పుడు అప్పుడు భాషలు ఎలాగ వచ్చిందంటే ఎవరికి వాళ్ళ మలయాళం ఉంది అనుకోండి. ఇప్పుడు లలితా పద్మిని, రాగిణి వీళ్ళందరూ చాలా మలయాళంలోనే మాట్లాడేవాడు. వాళ్ళతో మాట్లాడితే నాకు మలయాళం వచ్చేస్తుంది. అలాగనే కన్నడం, లీలావతి వీళ్ళందరూ చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టు అందరూ. రాజ్ కుమార్ నేను రూమ్మేట్స్. హీరో రాజ్ కుమార్. మేము భారత్ నగర్లో నేను ఆయన ఇద్దరు రూమ్మేట్స్. ఆయన కన్నడలా అలాగ ఒక్కొక్కరితో మాట్లాడేటప్పుడు టక్కున వచ్చేసింది అంతే. అన్ని లాంగ్వేజ్, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అంతా. మీలో ప్రతిభ, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంది మీకు. అదే అదే. సో అంటే కొంచెం ఒకసారి అది ఏ భాషలో వస్తాయో ఒకసారి చెప్తే మేము గుర్తుంచుకుంటాం. ప్రస్తుతానికి ఏమేమి గుర్తున్నాయి? లేకపోతే గుర్తున్నది ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు. తమిళ్ అంటే నా వైఫ్ తమిళే. తమిళ్, తెలుగు, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ అన్నీ. అలా అన్నీ ఒకసారి కదిలిస్తే మళ్ళీ అది వచ్చేస్తుంది మీకు. కదిలించ అంటే ఇప్పుడు ఎలాగంటే మాట్లాడితే అర్థమవుతుంది, నేను మాట్లాడలేదు. అలవాటు తప్పిపోయింది. 6-7 లాంగ్వేజ్ బాగా మాట్లాడు. ఓకే. అంటే ఇంత ఇంటరాక్షన్ ఎందుకు వచ్చింది? అంటే మామూలుగా బేసిక్గా తీసుకుంటే హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళ్ ఇవన్నీ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ రావాలి, వచ్చేస్తాయి. కాకపోతే మీరు నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ కూడా. హిందీ పిక్చర్ తీసాను కదా మా అక్కడ. గుజరాతీ, బెంగాలీ ఎలా అన్ని అక్కడే. కలకటాలో లైఫ్ పుట్టితే అక్కడే. అవును. మీరు మీ ఇది చూసుకుంటే, ప్రొఫైల్ చూసుకుంటే స్వాతంత్రోద్యమం సమయంలో కూడా మీరు సినిమా ఇండస్ట్రీలో. అవును, స్వాతంత్రం తర్వాత వచ్చింది. అదే ఫస్ట్ 1930 కదా. అవును, 1930. అప్పుడు సబ్జెక్ట్స్ అన్ని కూడా కొంచెం అంటే దేశభక్తికి సంబంధించినవి కూడా అంతా అందరూ అదే దేశభక్తికి దగ్గరలో ఉంటుంది ప్రతి వాళ్ళు. సో అలాంటప్పుడు అంటే సినిమా అన్నప్పుడు మీరు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారిని కలిశారు. అలా ఏ ప్రముఖులతో మీకు ఇంటరాక్షన్ ఉండేది ఆ సమయాల్లో? కామరాజన్ నాయుడు దగ్గర పనిచేశాను నేను కార్ క్లీనర్గా. ప్రకాష్ పంతులు గారి దగ్గర కార్ క్లీనర్గా పనిచేశాను. చేసిన పనులని నిజాయితీగా చెప్పుకుంటున్నారు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఫీలింగ్ ఏం లేదు. అదే కార్ క్లీనర్ గా కానీ ట్రాలీ పుల్లర్ గా కానీ అంటే యాసిటీస్గా అది మన చేసే పని మనం ఎందుకు అలాగనే ఒక్కొక్కటి పైకి వచ్చాము.